ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 9:30కు పరీక్ష ప్రారంభమైంది. అయితే 5 నిమిషాలు రాష్ట్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. మనం పరీక్షా కేంద్రం వద్దనే ఉన్నాం. ఒకసారి చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే అందరు చేరుకున్నారు. చేరుకున్న అనంతరం నేరుగా 9:30కు నేరుగా పరీక్ష పత్రాలు ఇస్తారు. పరీక్ష పత్రాల తర్వాత వారికి సంబంధించిన జాగ్రత్తలు కూడా చెబుతారు. మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఉన్నాం. గర్మిల ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇప్పటికే జిల్లాలో దాదాపుగా 9,000 పైచిలకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దానికంటే ముందు ఇటు విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్ రూల్ నంబర్స్ అన్నీ వేశారు. అనంతరం ఎక్కడ ఇబ్బంది లేకుండా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ సహకరించాలని పిల్లల తల్లిదండ్రులతో చెప్పిన పరిస్థితి కనబడింది. మనం ఒకసారి చూపెట్టచ్చు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రస్తుతానికి విజువల్ చూపెడుతున్నాం. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరూ కూడా వెళ్ళిన పరిస్థితి. అనంతరం ఇన్సులేటర్స్ నుంచి మొదలుకొని స్కాట్స్ వరకు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటున్న అంశం కనబడుతుంది. అయితే మనం ఒకసారి జిల్లాల వారీగా చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఇటు 10,888 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మనం ఒకసారి నిర్మల్ జిల్లా చూసినట్టుగైతే నిర్మల్ జిల్లాలో మొత్తం 9,758 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అనంతరం పరీక్షా కేంద్రాలు చూస్తే 47 ఉన్నాయి. ఇటు ఇన్సులేటర్లను 535 మంది ఇన్సులేటర్లను వేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 38 పరీక్షా కేంద్రాల్లో ప్రధానంగా పరీక్ష కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు విద్యార్థులు కూడా సకాలంలో వచ్చే విధంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 9:30కు సమయం కేటాయించింది. అయితే 5 నిమిషాలు సమయం సడలింపు కూడా ఈసారి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇటు మంచిర్యాల జిల్లాలో దాదాపుగా 4,807 మంది బాలికలు ఈడ పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 9,703 ముగ్గురు విద్యార్థులు పరీక్షలో హాజరైన పరిస్థితి. అయితే దీంట్లో ఎంతమంది ఆబ్సెంట్ ఉన్నారు ఏంటి అనే చూడాలి. అయితే దాదాపుగా 48 సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 38 సెంటర్లను ఏర్పాటు చేశారు. మనం చూపెట్టచ్చు. నేరుగా ఇన్సులేషన్ వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు చెప్పి పోతున్న అంశాలు మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పటికే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. 144 సెక్షన్ అంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా కొంత అప్రమత్తంగా ఉండే విధంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తాజా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఈసారి కొంత ఇంతకుముందు కొంత డెడ్ లైన్ ఉండేది, టైం అంటే టైం ఉండేది. ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కొంత సహకరించే విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా జరిగింది. 5 నిమిషాలు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 5 నిమిషాలు సడలింపు అంటే 9:30 నిమిషాలకు లోనికి రాణిస్తారు. అయితే ఈసారి 9:35 నిమిషాలకు కూడా సడలింపు ఇచ్చారు. అంటే 5 నిమిషాలు సడలింపు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. మనం పరీక్షా కేంద్రం వద్దనే ఉన్నాం. పరీక్షా కేంద్రం వద్ద చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా ఇప్పటికే ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి అప్రమత్తంగా ఉండే విధంగా పోలీస్ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. స్కాడ్స్, ఫ్లయింగ్ స్కాడ్స్ నేరుగా పరీక్ష కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష ప్రశాంతంగా నడిచే విధంగా అందరు సహకరించాలని జిల్లా పోలీస్ అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు జిల్లా విద్యాధికారులు స్కూళ్ళను విజిట్ చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలను విజిట్ చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏదన్నా ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పే విధంగా చూడాలని చెప్తున్నారు. దీంతో పాటు ఈసారి ఎక్కడ ఎలక్ట్రానిక్ విధానం ఇన్విజిలేషన్ నుంచి మొదలుకొని ఉన్న ప్రిన్సిపల్ వరకు ఎక్కడ కూడా డ్యూటీ ఆఫీసర్ వరకు ఎక్కడ కూడా
కనీసం సెల్ ఫోన్ కూడా ముట్టకుండా జాగ్రత్త తీసుకున్న పరిస్థితి. ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.